రమేష్ అండి. రమేష్ గారు ఆయ్. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుందండి పరిపాలన. ఏ విధంగా బాగుందంటారు? వైన్ రేట్లు తగ్గించారండి. కొంచెం కుళాయిలే వేస్తున్నారు ట్యాప్లు అయ్యి. బాగానే ఉందండి. ఉచిత గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ వస్తుందంట. వస్తాయండి, త్వరలో వస్తాయంటున్నారు. త్వరలో వస్తాయంట. ఆయ్. మరి ఉచిత ఇసుక అన్నారు కదా, ఇసుక ఏమైనా వస్తుందంటారా? ఇసుక రావట్లేదు, అదొకటే ప్రాబ్లం అండి. ఎలా ఉందండి మరి ఇసుక రాకపోవడం వల్ల మీకు పనులు ఏమి? డల్ అయిపోయిన వర్కులు లేవు. లప్పం పెట్టుకుందామని పెట్టుకుందామన్నా తావి మేస్త్రికి వర్కులు లేవు, మా పెయింట్లకి వర్కు లేదు. అదే మరి ఇంతకుముందు ఎలా ఉండండి మీకు వర్కులు కానీ అంతకుముందు ఇంకా ఎదురుగా ఉండేదండి. చంద్రబాబు నాయుడు వచ్చాక బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చాక బాగుంది. అవునండి. మరి సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు రేట్లు తగ్గినాయండి. తగ్గినాయి అంట. బాగా పెరిగిపోయినాయని చెప్పేసి అన్నారు కదా. లేదండి, మేము కొంటున్నాం కానీ డైలీ తగ్గినాయండి రేట్లు. బాగుందండి పరిపాలన. గతంలో ఎలా ఉండండి సరుకుల రేట్లు? జగన్ ఉన్నప్పుడు అసలు చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందంటారా? బాగుంది. మరి ఇంకేం చెప్తారు? గతంలో ఇచ్చిన పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? ఎవరిదండి? జగన్ దండి. గవర్నమెంట్ బాబు రోడ్లే దారుణంగా ఉండి మందు రేట్లు మందు ముంచేసాడు. కరోనా ఎఫెక్ట్ వచ్చిందండి, వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత అందుకే ఇప్పుడు తెలుగుదేశం ఘన విజయం సాధించింది. మరి గతంలో చూసిన పరిపాలనకి ఈ పరిపాలన తేడా ఏంటంటారు? అతను సేవ చేద్దాం అనుకున్నాడు కానీ అతను అంటే సీనియారిటీ ఉందండి చంద్రబాబు నాయుడు ప్రొఫెషనల్. ఓకే ఓకే. ఇతను జగన్కి పరిపాలన తక్కువ ఏమన్నాడు. కుర్రోడే కదండి, అతనికి కుదరదండి పరిపాలన. మరి గతంలో కుల మేత భేదాలు చూడకుండా అందరికీ పథకాలు ఇచ్చాను, ప్రజలకు మంచి చేశాను అన్నారు కదా. చేసినా అండి కొంచెం ఈ రోడ్లే ఇబ్బంది పెట్టాడు కదండి. వైన్స్ ముంచేయటం, నెక్స్ట్ రోడ్లు బాగోపోవటం, నెక్స్ట్ చాలా అంత ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఇంకా ఏం చేయలేదండి. ఓకే. అది మనం ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక మార్పు ఏమైనా కనిపించిందా? మార్పు కనిపిస్తుంది. అన్నింటిలో బాగా రేట్లే తగ్గినాయండి. రోడ్లే బాగానే ఉంది, ట్యాప్లు వేస్తున్నారు, మందు రేట్లు తగ్గినాయి. పథకాలు ఇంకా ఆర్టీసీ బస్సులు కూడా లేడీస్కి ఫ్రీ అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉందండి. వచ్చి కొన్ని 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 రోజులైనా కొన్ని నెలలైనా బాగుంది. మంది ఇంకా బాగుంటుంది. మరి రైతులకు రైతు భరోసా పడలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అన్నారు. అది పడ్డాయండి. పడ్డాయండి. మరి ఇంకేం చెప్తారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? పవన్ కళ్యాణ్ కూడా గెలిచాక ఎలా చేస్తున్నారు? పవన్ కూడా ఎక్స్పీరియన్స్ లేదండి. చంద్రబాబు నాయుడు అలా చేసుకొస్తుందండి. చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటారా? చంద్రబాబు నాయుడు వాళ్ళే. మరి పంచాయతీలు ఏమైనా మార్పులు చూసారా? పవన్ కళ్యాణ్ పంచాయతీ యాక్షన్ తీసుకున్నారు కదా. అది కుక్కలను చంపడానికి కంప్లైంట్ ఇస్తున్నామని చంపట్లేదు. కుక్కలండి. మరి కుక్కలు చంపడం నేరమని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఆ కుక్కలు ఎక్కువైపోతుంది, పిల్లల్ని కరిచేస్తాయి కదంటారా? అది మీరు దాన్ని బట్టి మీరే చెప్పండి. కుక్కలు కంప్లీట్ ఇచ్చారు మీరు? ఇచ్చామండి కంప్లీట్. ఇంకా అమ్మ చంపకూడదు ఆమలా పెట్టిందంట. ఆమలా గారు ఏమన్నారంటే చంపకూడదు అలాంటిది. అవునండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా కనిపించింది? కనిపిస్తుంది.